వైసీపీ వాళ్ళకి ఇప్పుడు టార్గెట్ ఎవరయ్యా అంటే నాదెండ్ల మనోహర్. ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారిని తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు, అయిపోయింది. ప్రస్తుతం ఏంటంటే జనసేన పార్టీలో వర్గాల్ని క్రియేట్ చేయటం కోసం, జనసేన పార్టీలో వర్గాలను సృష్టించడం కోసం, ఎవరైనా అసంతృప్తివాదులు ఒకళ్ళిద్దరు ఉంటే వాళ్ళని వాళ్ళ పార్టీలో చేర్చుకోవటం, నాదెండ్ల మనోహర్ టార్గెట్గా విమర్శలు చేయటం. నాదెండ్ల మనోహర్ చేసినటువంటి తప్పేంటి అంటే జనసేన పార్టీని బలోపేతం చేసుకుంటూ ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో ఉన్నా లేకపోయినా పార్టీ కార్యక్రమాలని షురూ చేసుకుంటూ జిల్లాల వారీగా పర్యటనలు చేస్తూ ఎక్కడికక్కడ పార్టీని బలోపేతం చేస్తూ పార్టీకి అండగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయనకున్నటువంటి రాజకీయ అనుభవం జనసేన పార్టీకి చాలా ఉపయోగపడుతుందనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. కాకపోతే ఆయన కులం పేరుతోటో లేకపోతే వాళ్ళ నాన్నగారు నాదెండ్ల మనోహర్ గారు గతంలో ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచారు కాబట్టి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారికి కూడా వెన్నుపోటు